బీసీలకే కాదు ఎస్సీలకు ప్రతి ఒక్క వర్గానికి అన్యాయం చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రేవంత్ రెడ్డి వాళ్ళు. అంటే 30 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా ఈరోజు ఆమోదానికి ఉంది కదా. మరి అంటే బేసిక్ ఇది కూడా 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళ ఈరోజు నెరవేరుతుంది కదా ఎస్సీలకు కూడా. మరి ఆ విధంగా కూడా మనం చూడొచ్చు కదా దీనికి. ఇప్పుడు ఎస్సీలది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు కేంద్రానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారండి? పార్లమెంట్లో వాళ్ళకు సంఖ్యాబలం ఉన్నది, వాళ్ళకి చేయడానికి సత్తా ఉన్నది, ఎందుకు చేస్తలేరు? దేనికోసం? ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లో భాగంగా చేస్తున్నారు. కేసీఆర్ గారు ఎలక్షన్ల కోసమో ఓట్ల కోసమో చేయలేదు ఏది కూడా. బీసీలకు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు న్యాయం చేసిండ్రు, సమన్యాయం కల్పించిండ్రు. ఎస్సీలకు కూడా దళిత బంధుతోటి దళిత బంధు తీసుకొచ్చి 10 లక్షల రూపాయలను ఇచ్చిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దళిత బంధు మేము అధికారంలోకి వస్తే 12 లక్షలు చేస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క దళిత సోదరి కన్నా 12 లక్షల రూపాయలు వచ్చింది ఉన్నదా అండి? దళిత బంధు ఉందా ఇప్పుడు?